రెండు రెళ్ళు నాలుగన్నందుకు గుండాలు గండ్రాళ్ళు విసిరే సీమలో క్షేమం అవిభాజ్యం అంటే జైలు నోళ్ళు తెరిచే భూమిలో అసతంత్రతని జయించడానికి అహింసాయుధం ధరించామంటూ రక్తపాతం లేకుండానే రాజ్యం సంపాదించామంటూ అవినీతి భారీ పరిశ్రమలో అన్యాయాల ధరలు పెంచేసి స్వతంత్రాన్ని బ్యాంకుల్లో వేసుకుని చక్రవడ్డీ తిప్పే కామందులకు క్షణక్షణం మారుతున్న లోకాన్ని సరిగా అర్థం చేసుకున్న వాళ్ళంతా పేద ప్రజల పక్షం వహించడమే పెద్ద అపరాధమైపోయింది. అహింస ఒక ఆశయమే కాని ఆయుధం ఎప్పుడూ కాదు. ఆశయం సాధించాలటే ఆయుధం అవసరమే. మరి ఆశయం ఉండడం మంచిదే కానీ అన్ని ఆశయాలు మంచివి కావు. ఆశయాలు సంఘర్షించే వేళ ఆయుధం అలీనం కాదు. అందుకే అంటున్నాను నేను, అందుకో ఆయుధం అని. ఆచరణకి దారి తీస్తేనే ఆవేశం సార్థకమవుతుంది. అందుకే సృష్టిస్తున్నాను అధర్మని ధనం చేసే ఈ ఖడ్గాన్ని. కలంతో సృష్టిస్తున్న ఖడ్గం ఇది, జనంతో నిర్మిస్తున్న సర్గం ఇది. ఈ కత్తి బూజు పట్టిన భావాలకి పునర్జయం ఇవ్వడానికి కాదు, కుళ్ళిపోతున్న సమాజ వృక్షాన్ని సమూలచ్ఛేదం చెయ్యడానికి. దీన్ని నల్ల బజారు గుండెల్లో దించు, దీనితో కళ్ళ కపాటాలను వధించు. ఇది సమాన ధర్మాన్ని స్థాపిస్తుంది, నవీన మార్గాన్ని చూపిస్తుంది. ఈ కత్తి ఊహా సమూహాల వ్యూహాలు పన్ని వీర విహారం చేస్తూ రణక్షోణిలో జనక్షౌహిణులు కదలడానికి. అందుకే రాస్తున్నానొక గీతి, చేస్తున్నానొక గేతి. రావోయిలోనికి సందేహం దేనికి? ఇది నిజం నవధర్మం మానధర్మం, అణుశక్తి కన్నా మానవ శక్తి మిన్న. రావోయిలోనికి సంకోచం దేనికి? నన్ను చూడగా ఇదే వేళ నా మన కార్మికశాల. క్రక్కేది భావాగ్ని సెగలు, క్రమ్మేది దావాగ్ని పొగలు. రావోయిలోనికి రాసేది రవ్యుష్ణ గీతి, చేసేది పవ్యుగ్రహేతి.